మా మోక్ష పాప బర్త్డే అయితే వచ్చేసిందండి, అందుకే ఇవన్నీ కూడా చేసేస్తున్నాం. సో ముందుగా నాకు చెప్పలేదు కదండి, నా పేరు లాస్యా, నేను కరీంనగర్లో ఉంటాను. వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. వీడియో వచ్చేసి బర్త్డే బిఫోర్ డే నైట్ 12 వరకు అండ్ ఆఫ్టర్ డే కూడా చూపిస్తాను. నీ హ్యాండ్ చూపేవా? మోక్ష పాపకి అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ లాంగ్ టైం తన బర్త్డే కోసం బిఫోర్ డే అయితే వచ్చారు. సో తను తన ప్రేమ అంతా కలిపి వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇలా చిన్న చిన్న చేతులతోనైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టింది. వాళ్ళ అమ్మమ్మకి కాదు, లాస్ట్కి వస్తే వాళ్ళ డాడీకి కూడా ఇంకా నెయిల్ పాలిష్ అయితే పెట్టింది. నైట్ తను 12 o'clock దాకా అసలు పడుకోలేదు. తను చాలా ఎంజాయ్ చేసింది అమ్మమ్మ వాళ్ళతో. ఏంటిది మోక్ష అవి ఎందుకురా? చెప్పే హ్యాపీ బర్త్డే చెప్పే. చూపివని పైసలు చూపియవా? ఎవరా ఎన్నినా? ఎన్ని పయ్యా? లెక్క పెట్టుకో. ఇంకా నీకేనావి బర్త్డే గిఫ్టా? ఏం చేసుకుంటావు? అబ్బా నాకు ఒక్కటి ఏవా, తాతకు ఒక్కటి ఏవా. పడుకో. మోక్ష ఏం చేస్తున్నావు? లేదా దాన్ని పెట్టినావా? పెట్టుకో. తనకి యాక్చువల్లీ బర్త్డే అయితే చాలా ఇష్టం. ఎన్నో మంత్స్ నుంచి అయితే తను వెయిట్ చేస్తుంది. సో లాస్ట్కి అయితే తన బర్త్డే అయితే వచ్చేసింది. మోక్ష చూడు ఎక్కడికి వెళ్తున్నాం. సో మార్నింగ్ లేవగానే మేమైతే ఇంట్లో దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో టెంపుల్ వచ్చేసి మనకి తీగలగుంటపల్లిలో ఉన్న అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. టెంపుల్ వచ్చేసి అసలు మేము అంత ముందుకు కూడా ఒకసారి వెళ్ళినాం. సో మళ్ళీ బర్త్డే రోజు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలనిపించి మళ్ళీ అయితే వచ్చేసినాం ఇక్కడికి. సో గోపురం చూసారా, చాలా పెద్దగా ఉంది. సో మా పాప అయితే ఎర్లీ మార్నింగ్ స్లీపీగా అయితే ఉంది. గోపురం చూడ్డానికి ఎంత పెద్దగా ఉంది. సో టెంపుల్ అయితే చూసారు కదా, ఇలా అయితే ఉంది. లోపల మనకి గణపతి, లక్ష్మీ గణపతి, అమ్మవారు, ఇంకా మంచిగా టెంపుల్ అయితే లోపల అయితే 4-5 అయితే ఉంటాయి. అన్ని కూడా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ మనకి గుడి లోపలికి వెళ్ళగానే మనకి స్తంభం కనిపిస్తుంది కదా, అసలు ఎంత పొడుగ్గా ఉందో. నాకైతే గోపురం అనేది కానీ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. నాకు పెద్ద టెంపుల్స్కి వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్లో మనకైతే చాలా వరకు ఏమంటారు ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా చాలా జరుగుతాయంట. సో అక్కడ రాసు కూడా ఫోటోషూట్కి అయితే ఇట్లా అని చెప్పేసి. అండ్ మనకు వచ్చేసి అమ్మవారిని అయితే మనం ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదని క్లియర్గా అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ గుడి లోపలికి కూడా వెళ్ళాలి అంటే, మనం గర్భగుడి లోపలికి వెళ్ళాలి అంటే మనం తప్పకుండా బాయ్స్ అయితే షర్ట్ అయితే విప్పేయాల్సి ఉంటుంది. గర్ల్స్కి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. బాయ్స్ మాత్రం లోపలికి వెళ్ళాలంటే షర్ట్ మాత్రం తీసేసి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనము ఇప్పుడు లక్ష్మీ గణపతి దేవాలయంకి అయితే వెళ్తున్నాము. సో లోపల ఉన్న విగ్రహం అదంతా ఏం చూపించట్లేదు నేను. గుడి అయితే ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది గుడి. డెఫినెట్గా ఈ గుడి అయితే విజిట్ చేయండి. కరీంనగర్లో ఉన్న వాళ్ళైతే తీగలగుంటపల్లిలో అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది టెంపుల్. మేము టెంపుల్ దర్శనం కంప్లీట్ అయినాక ఆ తర్వాత తన స్కూల్కి అయితే వచ్చేసినాము. సో తన స్కూల్ సిద్ధార్థ స్కూల్. సో ఆ స్కూల్కి వచ్చేసి మంచిగా చాక్లెట్స్ అన్నీ వంచేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక చాలాసేపు ఆడుకుంది తను. ఇంకా కొన్ని రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ అయిపోయారు ఇంటికి వచ్చినాక. సో ఈ వీడియోలో నేను మేము డెకరేషన్ కొంచెం వరకు అయితే నేను చూపిస్తాను, ఎలా ఎంజాయ్ చేసింది తను అంతా అని చెప్పేసి. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇలా ఆడుకుంటూ ఉన్నది. సో తను ఆడుకుంటుంది, మా మమ్మీ వంట అంతా చేస్తుంది. ఆలోపు మేమైతే డెకరేషన్ స్టార్ట్ అయితే చేసినాము. సో ఇలా చిన్నగా అయితే ఉంది డెకరేషన్. సో నెక్స్ట్ వీడియోలో మీకు డెకరేషన్ అండ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, దానికోసం ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డెఫినెట్గా మోక్ష బర్త్డే వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.